హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఇక ఆనంది గురించి తప్పుగా మాట్లాడిన సునంద చెంప పగలగొట్టబోతున్నాడు ఆదిత్య అయితే. మరి ఇక ఎందుకనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆనంది అయితే జీవనకు చైతన్యకు వ్రతం ఇక గుళ్ళో నిర్ణయించింది కదా, దాని ప్రకారమే ఆనంది ఇక జీవన పుట్టింటి వాళ్ళు రావాలి అని ఇక తన నాన్న సింహాద్రికి ఫోన్ చేసి ఎలాగైనా నువ్వు వాళ్ళతో మాట్లాడి రేపు గుడికి వాళ్ళు వచ్చేటట్లు చెయ్యి నాన్న అని ఇక మాట్లాడుతుంది కదా ఆనంది సింహాద్రితో. ఇక సింహాద్రి కూడా బిడ్డ మాట ప్రకారం వెళ్ళి ఇక పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. జడ్జి హైమ గారితో మాట్లాడి ఎలాగైనా మీరు ఎంత కాదనుకున్న జీవన ఈ ఇంటి అమ్మాయి, తనను అలా అనాథగా వదిలేస్తారా అని ఇక వాళ్ళకు చెప్పి ఇక గుళ్ళోకి జీవనకు బట్టలు తీసుకొని వచ్చేలా చేస్తాడు సింహాద్రి అయితే. ఇక వాళ్ళు ఇలా జీవనకు ఇలా కొత్త బట్టలు తీసుకొని రావడం చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఇక జీవనకు పుట్టింటి వాళ్ళు మర్చిపోవాలి, పుట్టింటి వాళ్ళు లేరని చెప్పాను, అయినా కూడా వీళ్ళు ఎవరు, వీళ్ళని ఇలా రమ్మని చెప్పింది, ఎందుకు వస్తున్నారు అని ఇక చాలా కోపంగా సునంద అయితే ఇక జడ్జి వైపు హైమా గారి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక జ్యోతమ్మ సూర్యబాబు రాకపోయినా మీరైనా వచ్చారు అని ఇక సంతోషంతో ఆనంది అయితే ఇక చాలా సంతోషంతో మునిగిపోయి ఉంటుంది. అప్పుడే ఇక ఆనందిని చూసిన సునంద అయితే ఇదంతా చేసింది ఆనంది కావాలని ఇక జీవన పుట్టింటి వాళ్లకు ఫోన్ చేసి ఈ గుళ్ళో వ్రతం ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చేలా చేసింది, జీవనకు ఆ పుట్టింటి వాళ్ళను దగ్గర చేస్తుంది ఆనంది అని ఇక చాలా కోపంగా సునంద అయితే ఇక ఆనంది అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటత్తయ్య అలా అరిచారు అని ఇక అంటూ ఉండగా, ఏంటి నువ్వు చేస్తున్నది, జీవనకు వాళ్ళ పుట్టింటి వాళ్ళ తరపున ఎవ్వరు లేరని చెప్పాను కదా, వాళ్లకు జీవనకు ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలనేది కదా, ఇక మన ఇంట్లో జీవన ఉందని, జీవన ఎప్పటికీ ఆ ఇంటికి వెళ్ళకూడదు అనే ఇక నినాదం మీదనే కదా జీవన మన ఇంట్లో ఉంటుంది. మరి ఇక ఇప్పుడు ఏంటి, ఇక జీవన తరపున ఈ పెద్దవాళ్ళని పిలిపించి ఇలా చేయడం అని ఇక కోపంగా సునంద అయితే అంటూ ఉంటుంది ఇక ఆనందినైతే. అప్పుడే ఇక ఆనంది అయితే అది కాదత్తయ్య, ఎంతైనా జీవన పుట్టింటి వాళ్ళు ఉన్నారు, ఇలా ఎవ్వరూ లేకుండా అనాథలాగా ఇక జీవనకు ఇలా వ్రతం చేయడం ఏం బాగుంటుంది చెప్పు, ఇక జ్యోతమ్మ సూర్యంబాబు రాలేరు కదా, ఇక వాళ్ళ తాతయ్య నానమ్మ వచ్చారు, ఇక ప్రాబ్లం ఏంటత్తయ్య, ఇక ఎవరో ఒకరు వస్తే చాలనుకున్నాను, అందుకే ఇక నేనే ఇలా పిలిపించాను, నన్ను క్షమించండి అత్తయ్య, మీకు చెప్పకుండా ఇలా చేశాను, ఇక జీవన సంతోషం కోసం నేను ఇలా చేయాల్సి వచ్చింది అని ఇక ఆనంది అయితే తన అత్తయ్యను క్షమాపణ అడిగి ఇక మీరు సంతోషంగా ఇక ఈ వ్రతాన్ని జరిపించండి అత్తయ్య అని కోరుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. కానీ ఇక సునందకైతే చాలా కోపం వస్తుంది. వెంటనే ఇక ఆ వ్రతాన్ని అక్కడే ఆపేసి పద జీవన అని ఇక జీవన చైతన్యని ఆనందిని ఇక అందరినీ కూడా తీసుకొని మళ్ళీ ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే జడ్జి ఇక హైమా గారు ఇక సునంద చేసిన ప్రవర్తనకైతే సునందపై చాలా కోపంగా ఉంటారు. ఏంటి, ఇలా సగంలోనే వ్రతం ఆపేస్తారా, ఇక మేము వచ్చామని కోపంతో ఆ సునంద ఇంత పని చేసింది, ఇక ఆ సునంద అసలు మనిషేనా, అసలు మానవత్వం అంటూ ఉందా అని ఇక వీళ్ళైతే చాలా తిడుతూ ఉంటారు సునందనైతే. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సునంద అయితే ఆనందిపై చాలా అరుస్తూ ఉంటుంది. ఇక నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఆ జీవనకు చైతన్యకు పెళ్లి చేశావు, ఇక నువ్వు చేసిన తప్పది, అయినా కూడా నిన్ను క్షమించి ఇక జీవనను కూడా క్షమించి మీ ఇద్దరిని ఈ ఇంట్లో నా కోడలుగా ఉండనిస్తున్నాను, ఇక నేను అలా చేయడం వల్లనే మీరు ఇక నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేసి ఇక అందరి ముందు నా పరువు తీస్తున్నారు అని ఇక చాలా కోపంగా సునంద అయితే ఆనంది మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు, నేను మీ పరువు తీయడం ఏంటి, నేను అందరూ కలిసిపోవాలి, అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను, కానీ మిమ్మల్ని ఇలా అవమానాల పాలు ఎందుకు చేస్తానత్తయ్య అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది. కానీ సునంద అయితే ఆనందిపై చాలా కోపంగా అసలు ఈ ఇంట్లో ఇక నిన్ను జీవనని ఇద్దరిని ఉండనివ్వకుండా చేయాలి, మీ ఇద్దరిని బయటకు పంపించేస్తా అని ఇక కోపంగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే
ఇక జీవన అయితే ఇక ఆనందిపై ఇలా అంటూ ఉంటుంది. నేను ముందే చెప్పాను అత్తయ్య వద్దని, అయినా కూడా ఈ ఆనందే వినిపించుకోలేదు. అసలు ఈ ఆనంద్‌కి బుద్ధుందా? ఇక మా పుట్టింటి వాళ్ళు నాకు అవసరం లేదని నేను ఇక్కడికి వచ్చాను. అయినా కూడా ఈ ఆనంద్‌కి నా గురించి అవసరమా? నేను బాధపడతానని మా పుట్టింటి వాళ్ళను ఇలా నాకు తెలియకుండా ఫోన్ చేసి రప్పించడం ఏంటి? అని ఇక జీవన అయితే ఇక మొత్తం కూడా ఆనంద్ మీద ఇలా నిందను మోపుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే చూశావు కదా జీవన ఎలా మాట్లాడుతుందో, తన పుట్టింటికి దూరం కావడం జీవనకు ఇష్టమే ఉంది. నీకు మాత్రమే ఇలా జీవనకు వాళ్ళ పుట్టింటి వాళ్ళను దగ్గర చేయాలనే ఆలోచన ఉంది. ఇక నువ్వు జీవన ఇద్దరు కూడా దగ్గర అవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావు. ఇక వాళ్ళకు దగ్గర అవ్వాలంటే నువ్వు ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అని ఇక చాలా కోపంగా సునంద అయితే ఆనంద్‌కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే తన అత్తయ్య కోపాన్ని తట్టుకోలేకపోతుంది. ఏంటి అత్తయ్య నా మీద ఎన్నడూ ఇంత కోపం ఇలా చూపించలేదు, ఈరోజు ఎందుకు ఇలా నా పట్ల ఇంత కోపాన్ని చూపిస్తుంది అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఇక ఈ కుట్టికి ఇలా కావాల్సిందే, చెప్పినా వినలేదు కదా, వద్దని నేను ముందుగానే చెప్పాను, మా పుట్టింటి వాళ్ళు రారు, వాళ్ళని పిలవద్దని, అయినా కూడా వినకుండా ఇక ఫోన్ చేసి ఇలా రప్పించి అత్తయ్యకు కోపాన్ని తెప్పించింది అని ఇక చాలా నవ్వుకుంటూ ఉంటుంది జీవన్ అయితే కుట్టిని చూసి. ఇక కుట్టి అయితే అందరూ కలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది. కానీ సునందకు ఆ జ్యోతి ఫ్యామిలీ అంటే నచ్చదు కాబట్టి ఆ జ్యోతి ఫ్యామిలీ నుండి ఎవరు వచ్చినా కూడా చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇక కోపాన్ని మొత్తం ఆనంది మీద చూపిస్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అది తట్టుకోలేక ఇక నేను ఇటు ఆదిత్యకు భార్యగా ఉండలేకపోతున్నాను, ఇటు అత్తయ్యకు మంచి కోడలుగా ఉండలేకపోతున్నాను, జ్యోతమ్మ దృష్టిలో నేను ఒక మోసగత్తెనయ్యాను, ఇక ఇలా కావాలనే నేను ఇలా జీవనకు చైతన్యకు పెళ్లి చేశానని జ్యోతమ్మ సూర్యబాబు నమ్ముతున్నారు. అందరూ కూడా ఇక నాపై కోపంగానే ఉన్నారు. అసలు ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నాను? అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను, కానీ అందరూ మాత్రం నన్నే చివరకు దోషిని చేసి నాపై కోపాన్ని పెంచుకుంటున్నారు అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక జీవన అయితే ఏమీ ఆలోచించకుండా కుట్టికి ఇలా జరగాల్సిందే అని ఇక తను మాత్రం ఎంజాయ్గా ఉంటుంది. ఇక జీవనను చూసి ఆనంది అయితే ఏంటి జీవన, ఇక చేసింది నీ మంచి కోసమే కదా, ఇక నువ్వు ఎందుకు నాపై ఇలా నింద మోపి అత్తయ్యతో ఇలా నన్ను తిట్టించావు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే జీవనను. అప్పుడే ఇక జీవన అయితే నీకు ముందుగానే చెప్పాను ఇక వద్దని, అయినా కూడా నువ్వు వినలేదు, ఇక నీకు ఇలా కావాల్సిందే అని ఇక అలాగే అంటూ ఉంటుంది జీవన అయితే ఆనందిని. ఇక ఈ అవమానం తట్టుకోలేక ఇక ఆనంది అయితే తన రూమ్లోకి వెళ్ళి ఇక నేను ఉండకూడదు అని ఇక తన రూమ్లో ఉన్న ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని ఇక విషం తాగేస్తుంది ఈ రోజైతే ఇక ఆనంది. అప్పుడే ఇక అది చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఆనంది ఏం చేస్తున్నావు అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటాడు ఆనందినైతే. ఇక నేను ఎవ్వరికీ ఇష్టం లేదు, నేను అందరి మంచి కోసమే చేస్తాను, కానీ నన్ను అపార్థం చేసుకొని అందరి దృష్టిలో నేను ఇలా దోషిగా మిగిలిపోయాను అని ఇక చాలా ఏడుస్తూ ఈ రోజైతే ఆనంది ఇలా చేసుకోబోతుంది. దీనంతటికీ కారణం జీవన సునంద. ఇక సునంద ఇలా ఆనందిని తిట్టడం వల్ల ఆ అవమానం తట్టుకోలేకనే ఈరోజు ఆనంది ఇలా చేసుకుంది అని ఇక ఈరోజైతే ఆదిత్య తన అమ్మ దగ్గరికి సునంద దగ్గరికి వచ్చి ఏంటమ్మా నువ్వు చేసిన ఆనందిని అంత కోప్పడతావా, ఇక నీ కోపాన్ని తట్టుకోలేక ఆనంది ఏం చేసుకుందో చూడు అని ఇక ఆదిత్య అయితే తన అమ్మ సునందతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే మరి ఇక ఆనంది చేసిన పనేంటిరా, ఇక తను తప్పు చేసింది అందుకే తనపై కోప్పడ్డాను అని ఇక సునంద అయితే ఇక అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆనంది ఇలా చేసుకుందని తెలుసుకున్నా కూడా ఆనంది దగ్గరికి కూడా రావటం లేదు సునంద అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా నువ్వు అసలు మనిషివేనా, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావని నేను నా కళ్ళలో కూడా ఊహించలేదమ్మా, ఆనంది ఎప్పుడు మన కుటుంబం బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, అలాంటి ఆనంది ఈరోజు నీ వల్ల నువ్వు అవమానించడం వల్ల ఇలా చేసుకుంది, అయినా కూడా నువ్వు మాత్రం ఇక దగ్గరికి వెళ్లకుండా ఇలా దూరంగా ఉండి ఇక అలా జరగాల్సిందే అని అంటావా అని ఇక తన అమ్మ సునంద చెంప పగలగొట్టి ఆదిత్య అయితే వెంటనే ఇక చైతన్యకు ఫోన్ చేసి ఇక ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక ఈ విధంగా ఆదిత్య ఆనందిని కాపాడుకోబోతున్నాడు. చూద్దాం మరి ఇక ఏం జరుగుతుంది ఆనందికి అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.